ఈరోజు మనకి ఇచ్చిన అంశం రోదన అంటే ఏడుపు, విలాపము, విజ్ఞాపనము, మొరపెట్టుట. రోదన అంటే ఏడుపు, విలాపము, విజ్ఞాపన, మొరపెట్టుట అనేది రోదనకి సిమిలర్ వర్డ్స్ అంటే ఇవన్నీ. మనం ఈరోజు చదవబడిన లేఖన భాగం చూసినట్టయితే మత్తయి సువార్త 27వ అధ్యాయం 3-10 చూసినట్టయితే అక్కడ మనకి తెలిసిన విషయం అండి. మత్తయి సువార్త 27:3-10 ఏముంటుందంటే, యోధ దేవుడు యేసు ప్రభు వారిని అప్పగించి ఆయన నిరపరాధి అని తెలుసుకున్న తర్వాత అది ఈయన భరించలేక నిరపరాధి రక్తమును యేసు ప్రభు వారిని అప్పగించేసానే అనేసి ఈయన పశ్చాత్తాపడి ఆయనకి ఇచ్చిన 30 వెండి నాణాలలో అక్కడున్న దేవాలయంలో వేసి ఆయన పశ్చాత్తాపమును ఎట్లా తీర్చుకోవాలో తెలియక రోధిస్తూ దేవుడికి విజ్ఞాపన చేస్తూ ఆ చేసిన తప్పును సరిదిద్దుకోలేక ఉరిపెట్టుకుని చనిపోవటం మనం చూస్తూ ఉన్నామండి. ఇలా యోధాలు కాకుండా ఎంతోమంది విశ్వాసులు అంటే దేవుడికి నమ్మకం దేవుడితో నడిచిన సేవకులే, ప్రవక్తలే ఇలా యేసు ప్రభు వారిని మోసం చేయమంటూ ఆయన వెనక్కి తిరిగిన తర్వాత ఆయన మోసం చేసిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మనం పేదలు చూస్తూ ఉన్నాం. పేదలు ప్రార్థన కనుక యేసు ప్రభు వారితో నువ్వు నా తెలుగు అని చెప్పంటే నేను ముమ్మాటికి అలా చెప్పను దేవా అనేసి అంటే ఆయన చెప్తాడు. కోరుకొని చూసేటప్పుడు నువ్వు ఇట్లా చెప్తాను నన్ను ఎరగని 3 సార్లు చెప్తా ఉన్నప్పుడు పేదరుని నష్టాలు చెప్పను, నా ప్రాణమైన ఇస్తాను కానీ నేను అలా చెప్పనని పేదరు చెప్పినప్పుడు యేసు ప్రభు వారు సైలెంట్గా ఉంటారు. అప్పుడు పేదరిని ఒక చిన్న మాట అడుగుతుంది, నువ్వు యేసు ప్రభు వారితో ఉన్న శిష్యుల్లో ఒకడుగుతానా అంటే ఆయన అంటారు లేదు ఆయన నాకు తెలియదు అనేసి చెప్తా ఉంటారు. మనం చూసినట్టయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 74-75 వచనాల్లో ఉంటాయి. అందుకతడు ఆ మనుషుని నేను ఎరగని చెప్పి శపించుకొనటకును ఒట్టు పెట్టుకున్నటకును మొదలుపెట్టాను. వెంటనే కోడి కూసేది. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగని మారు చెప్పదని యేసు కనుకో అన్న మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చాను. ఇక్కడ పేతురు ఏం చేస్తానంటే యేసు ప్రభు వారితో నీకు చెప్పను దేవా, నేను అలాగా నేను ఈ విషయంలో నేను అలా ఎప్పటికీ చేయను కదా, ప్రాణమైన పెడతాను నేను ఎరగదని ఎప్పటికీ చెప్పనని పేతురు చెప్తాడు. కానీ అక్కడ అబద్ధం అన్నట్టు మనం చూస్తున్నాం. అలా కోడి చూసినట్టే పేతురు పశ్చాత్తాపడ్డం మనం చూస్తున్నాం. అలా పశ్చాత్తాపడి దేవుడికి మొరపెట్టి రాజు ఆ ప్రాంతంలో ఆయన రోధిస్తున్నప్పుడు దేవా నేను ఇట్లా అబద్ధం ఆడలేదు, నువ్వు అన్న మాట నిజమైంది కదా అని రోధిస్తున్నప్పుడు దేవుడు ఆయన పుట్టినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇలాగే మనం కూడా చాలా సందర్భాల్లో మనం అవసరమైన వాటికి కాకుండా అవసరం లేని వాటికి రోధిస్తూ ఉంటాం. లోకాశలకు సంబంధించిన వాటికి మనం దేవుడికి విజ్ఞాపన చేస్తూ ఉంటాం. వాటి కోసం మనం మొరపెడుతూ ఉంటాం. దేవుని నమ్ముకున్న మనమే దేవుడిని విడిచి వెళ్ళిపోయి మళ్ళీ దేవుడిని తెచ్చుకొని మళ్ళీ వస్తాం, మళ్ళీ పాపం చేస్తాం, మళ్ళీ దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతాం, మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చేవారుగా ఉన్నాం. అంటే ఇప్పుడు మనం పాపం చేస్తాం, పశ్చాత్తాపడతాం, మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి దేవా నేను తప్పు చేశాను నన్ను క్షమించాను, దేవుడు క్షమిస్తాడు అన్న తర్వాత మళ్ళీ ఆ పాపం వైపు తిరిగి వెళ్తూ ఉన్నాం. బైబిల్లో మనం చూసినట్టయితే చాలా మంది ప్రవక్తలు, స్త్రీలు, పురుషులు ఎంతోమంది ఇలా దేవుడు నమ్ముకున్న వాళ్ళతో పాపంలోకి వెళ్ళిపోయి పశ్చాత్తాపడి మళ్ళీ తిరిగి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఎన్నో ఆశీర్వాదాలు పొందినట్టు మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఒక స్త్రీ గురించి చెప్పుకున్నామండి. ఆ స్త్రీ ఎలా అంటే దేవుడి అంటే ఎంతో భయభక్తులు కలిగిన స్త్రీ, ఎంతో దేవుడిలో ఎదిగిన స్త్రీ, దేవుడు అంటే నమ్మకస్తురాలైన స్త్రీ పాపంలో పడిపోవడం మనం చూస్తూ ఉంటాం. ఆయన దగ్గర మొరపెట్టే ఆవిడే ఆయన మాట వినకుండా ఆయన దూరంగా వెళ్ళిపోయి ఆయన దగ్గర మళ్ళీ తిరిగి వచ్చి పశ్చాత్తాపడినప్పుడు ఆవిడ ఎన్ని ఆశీర్వాదాలు పొందిన మనం చూస్తూ ఉన్నాం. ఆవిడెవరో కాదండి, నయోమి గురించి తెలుసు కదండి, రూతు యొక్క అత్త. ఇంకా మనం చెప్పుకోవాలంటే నయోమికి
చెప్పుకుంటూ వెళ్తే నయోమి దేవుళ్ళు ఎంతో అభివృద్ధి ఆశీర్వాదం పొందిన స్త్రీగా మనం చూస్తూ ఉంటాం. ఈవిడ ఎలీమెలెకు అనే అతనికి భార్యగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే నయోమికి 2 కుమారులు, ఒకడు మహలోను, ఒకడు గిలియోను. రూతు గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. ఆవిడ రూతు గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది ఆవిడ గురించి మొత్తం. ఆ మనుష్యుడి పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. నయోమి ఎలీమెలెకు ఒక భార్య. ఆవిడికి 2 కుమారులు అంటండి, మహలోను, గిలియోను. ఈ ఫ్యామిలీ అంతా, ఈ 2 కుమారులు, ఆవిడ భర్త, ఆవిడ బెత్లెహేము దేవుడు ఆశీర్వదించిన గ్రామంలో వాళ్ళు ఆ దేశంలో ఉంటున్నప్పుడు ఎంతగానో ఆ దేశాన్ని దేవుడు ఆశీర్వదించడం మనం చూస్తున్నాం. బెత్లెహేములో యేసు ప్రభువు జన్మించడం, ఆ బెత్లెహేముని ఎంతగానో ఆశీర్వదించడం మనం చూస్తూ ఉన్నాం. అలా జరుగుతున్న కాలంలో ఆ బెత్లెహేములో కరువు అనేది సంభవిస్తుంది. కరువు ఎందుకు వస్తుందంటే యేసు ప్రభువు పుట్టిన స్థలంలో ఎన్నో పాపాలకు లోబడిపోయి అక్కడ ఉన్న ప్రజలు అక్కడ వాళ్ళు చేస్తున్న క్రియలకి యేసు ప్రభు వారు ఈ కరువు అనేది అక్కడ తెచ్చినప్పుడు నయోమి ఆ కరువు వాటికి తట్టుకోలేక, వాటికి స్థిరంగా నిలబడలేక వేరే దేశానికి పారిపోవడం మనం చూస్తూ ఉంటాం. అలాగే నయోమి వేరే దేశంలోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ వేరే దేశంలో నయోమి 10 సంవత్సరాల పాటుగా మనం చూస్తున్నామండి. నయోమి బెత్లెహేము నుంచి వెళ్ళిపోవడానికి కారణం బెత్లెహేముని యేసు ప్రభువు వారు ఎంతగానో ఆశీర్వదించారు. బెత్లెహేము మనం రొట్టెలు పిలుచు దేశంగా మనం బెత్లెహేముని చూసుకుంటూ ఉన్నామండి. కానీ అక్కడ ఉన్న ప్రజలు చేసే క్రియలను బట్టి యేసు ప్రభువు వారు అక్కడ మనకి కరువు సంబంధించిందిగా మనం చూస్తూ ఉన్నాం. అలా వెళ్ళినప్పుడు నయోమి ఆ పరీక్షకు నిలబడలేక ఆ దేశాన్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు ఆ బెత్లెహేము అనే దేశం వదిలి మోయాబు దేశంలో మొత్తం ఆ భార్య 2 కుమారులు తీసుకుని నయోమి వెళ్ళిపోయిందండి. దేవుడి నుంచి వెళ్ళిపోయి మోయాబు దేశంలో మొత్తం అన్ని జనుల మధ్య నివసిస్తూ యేసు ప్రభువును విసర్జించి మరిచిపోయి ఆ దగ్గర ఉన్నప్పుడు అసలు ఈ నయోమికి యేసు ప్రభువు గారి జ్ఞాపకమే రానట్టండి. మోయాబు దేశం వెళ్ళిన తర్వాత ఆ 2 కుమారులకి నయోమి వివాహం చేస్తుంది. 2 అన్య స్త్రీలను, అన్య జనుల నుంచి వచ్చిన స్త్రీలను, మోయాబు స్త్రీలను ఆ 2 కుమారుల నుంచి వివాహము చేస్తుంది. అలా చేసిన తర్వాత నయోమి యొక్క భర్త మరణించినప్పుడు నయోమి ఎంతగానో బాధపడుతుంది. ఇట్లా బాధపడినప్పుడు కూడా దేవుడు నన్ను శిక్ష పెట్టాడు, ఎందుకు పెట్టాడు, దేవుడిని విసర్జించి వచ్చానని తెలుసుకోకుండా అలాగే అన్ని జనుల మధ్య తిరుగుతూ బాధతోనే ఉంటూ నయోమి వాళ్ళు చేసే పనులే చేసేదంట. అలా చేసి కొన్నాళ్ళకి తర్వాత వాళ్ళ 2 కుమారులు కూడా మరణించడం మనం చూస్తూ ఉన్నాం. అలా మరణించిన తర్వాత వాళ్ళ 2 కోడళ్ళు, మొదటి కోడలు వర్ప, రెండో కోడలు రూతు, ఈ 2 కోడళ్ళు కూడా నయోమి దగ్గర ఉంటారంటండి. నయోమి అన్ని జనుల దేశంలోకి వెళ్ళి యేసు ప్రభువుని వెళ్ళిన స్త్రీ అన్ని జనుల మధ్యలో ఉంటూ ఇంత శ్రమ వస్తున్నా కానీ యేసు ప్రభువుని విడిచిపెట్టి వచ్చుట వలన ఆయనకి శ్రమ కలిగిస్తానని ఆయన తెలుసుకోకుండా మొదలుపెట్టకుండా అలాగే ఉంటూ ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి బెత్లెహేములో కరువు పోయిందని తెలుసుకుని నయోమి తిరిగి బెత్లెహేము వెళ్ళడం మనం చూస్తూ ఉంటాం. ఈ నయోమి చేసిన 3 పనుల వల్ల ఆవిడ వాళ్ళ భర్తని పోగొట్టుకుంది, వాళ్ళ పిల్లల్ని పోగొట్టుకుంది. ఆ 3 పనులు ఏంటంటే రొట్టెలు విరుచు దేశంగా మనం చూసుకున్నాం కదా, అట్లాంటి సమృద్ధి కలిగిన దేశాన్ని వదిలి, దేవుడు ఆజ్ఞాపించిన దేశాన్ని వదిలి అన్ని జనులు ఉన్న దేశంలోకి వెళ్ళినప్పుడు ఆవిడ పొందిన శ్రమ వాళ్ళ భర్తను కోల్పోవడం, రెండవది వాళ్ళ కొడుకుల్ని కోల్పోవడం, అన్ని జనులు ఇంట్లో నుంచి కోడలుగా తెచ్చుకోవడం రెండోగా పొరపాటు. మూడవది ఏంటంటే బెత్లెహేములో కరువు పోయిన తర్వాత నయోమి వెళ్ళినప్పుడు అక్కడ అంటూ ఉన్నారంట, అక్కడికి వెళ్ళిన తర్వాత
నయోమి కదా అంటే నన్ను నయోమి అనకండి, నేను సమృద్ధిగా వెళ్ళిన దాన్ని దేవుడు నన్ను ఎలా చేశాడు, సర్వశక్తి గల దేవుడు నాకు చాలా బాధకు కలిగించాడు, కాబట్టి నన్ను నయోమి అనద్దు, మారా నండి అని అంటారండి. మారా అంటే చేదు అని అర్థము. మనం వచ్చిన చూసినట్టయితే రూతు 10వ అధ్యాయం 20-21 వచనాల్లో ఉంటుందండి. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగజేసాడు కనుక నన్ను నయోమి అనక మారా నుండి నేను సమృద్ధి గల దానినే వెళ్ళి తిండి, యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి చేశాను. మీరు నన్ను నయోమి అని పిలవలేదా, యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యం పెట్టారు. చూసారండి, ఆవిడకి కొత్తనంతా తీసివేశారని యేసుప్రభు గారి మీద నిందమోపం మొదలుపెట్టింది. యేసుప్రభు గారు నాకు ఏం చేయలేదు, అంతకుముందు నయోమి దేవుని యొక్క భక్తి కలిగిన స్త్రీ ఇప్పుడు యేసుప్రభు గారిని దేవుడిని నిందిస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఎలా అంటున్నప్పుడు నన్ను మారాన్ని నయోమి అని పిలకండి అంటున్నప్పుడు ఆవిడ దేవుడి గురించి తెలుసుకున్నారంటే అక్కడ మొత్తం తెలివి పోయినప్పుడు, అంటే అక్కడ కరువు పోయినప్పుడు మళ్ళీ దేవుడు రావడం మనం చూస్తూ ఉన్నాం. అలా దేవుడు విశ్వాసం కలిగిన దాంట్లో మళ్ళీ వస్తున్నప్పుడు నయోమి మాదిరికరైన అంతగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే దేవుని క్రమశిక్షణకు లోబడడానిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియమైన జీవితాన్ని జీవించిన వ్యక్తిగా మనం నయోమిని చూస్తూ ఉంటాం. దేవునిలో మనం ఎదిగినప్పుడు, ఆయనకి మొరపెట్టినప్పుడు ఆవిడ జీవితంలో ఎంత అద్భుత కార్యాలు చేశారంటే ఆవిడ పోయిన వాళ్ళ ఇంటికి ఇప్పుడు మగ సంతానం అనేది లేదు. తర్వాత ఋతు ద్వారా తన సంతానాన్ని ఎంతగా అభివృద్ధి చేశాడంటే ఋతుకి ఒక అతన్ని ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆయన పేరు బోయాజు. బోయాజుకి ఇచ్చి ఋతుని పెళ్లి చేసినప్పుడు బోయాజుకి ఋతుకు పుట్టిన వాడే ఓబేదు. ఓబేదు నుంచి ఎంత వంశావళి వచ్చిందంటే దావీదుకి తాత ఈ ఓబేదు, మోషేకి తండ్రి ఈ ఓబేదుగా మనం చూసుకుంటూ ఉన్నాం. అంటే యేసుప్రభు వారు నుంచి తొలగిపోయి నయోమి మళ్ళీ తిరిగి వచ్చి దేవుడిలో నేను తప్పుపడ్డాను దేవా, నేను తప్పు చేశానని పశ్చాత్తాపడి రోదన చేసినప్పుడు ఆ ప్రాంతంలో ఆవిడ విలపించినప్పుడు ఆవిడ జీవితంలో కోల్పోయి అంటే మళ్ళీ తిరిగి వచ్చి ఆవిడ జీవితాన్ని ఎంత ఆశీర్వాదకరంగా చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఆవిడ ఇట్లా మొత్తం ఆవిడ సంతానంలో అభివృద్ధి చెంది ఎంతో మందికి మాట్లాడుతూ ఈరోజు దావీదు గురించి మనం ప్రతి విషయంలో చెప్పుకుంటూ ఉన్నాం. ఈ దావీదు యొక్క తాత ఓబేదు, ఓబేదు యొక్క నాన్నమ్మ ఈ నయోమి. ఇట్లా చూసుకుంటూ ఉంటే నయోమి మనకి చాలా మాదిరిగా ఉంది. విశ్వాసంలో పడిపోయి దేవునికి దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి దేవునిలో వెళ్ళడం మనం చూస్తాము. ఈ రోజుల్లో మనం చాలా విషయాల్లో దేవుని నుంచి తొలగిపోయి వెళ్ళిపోయి పశ్చాత్తాపడుతున్నాం, మళ్ళీ దేవుని దగ్గరికి వస్తున్నాం, మొరపెడుతున్నాం, దేవా నేను తప్పు చేశాను నన్ను క్షమించినట్లే మళ్ళీ అడుగుతున్నాం. కానీ మళ్ళీ లోకాశ్రయంలో వెళ్ళిపోయి అట్లలో మనం మునిగి మళ్ళీ తప్పు చేసామని మనకు అనిపించినప్పుడు మళ్ళీ పశ్చాత్తాపడుతున్నాం. ఇవన్నీ రొటీన్గా సరిపోతున్నాయి, కానీ ఒకేసారి పశ్చాత్తాపడి దేవుడు వెనకడగలేని వారమై ఉన్నాము. ఇలా మనం చూసుకుంటే మనం ఎక్కువ భయపడేది లోకస్తుల గురించి. మనం ఎట్లా బైబిల్లోనే ఉంటుంది, యేసు ప్రభువు మన నాయకులు భయపడితే లోకంగా మనం బ్రతకలేము అని ఆ అవకాశాల గురించి అన్ని జనుల గురించి మనం ఆలోచించినప్పుడు మనం దేవుడికి దూరం అయిపోతామని మనం గ్రహించే వారంగా ఉండాలని. అలా గ్రహించినప్పుడు యేసు దగ్గర మనం జీవించినప్పుడు ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేస్తారని ఈ నయోమి యొక్క జీవితం ద్వారా మనకి ఎన్నో ఆదేశకరమైన వచనాలు మనకి తెలియజేస్తూ ఉంటారు. మనం చూసుకుంటే ఇవి ఎంతో మందికి ఆశీర్వాదం. 4 పాటలు కూడా మనం మాదిరికరం పాటలుగా మనం చూస్తూ ఉన్నాం. అంతా వాళ్ళు ఎట్లా ఉంటారో అన్నది ఈ రూపు నయోమిని చూసి నేర్చుకోవడం వల్ల మనం చూస్తూ ఉన్నామండి. ఇట్లా వాళ్ళు దేవుని గురించి వెళ్ళిపోయిన నయోమి దేవునికి ఒక్కసారిగా దగ్గరయ్యి ఆయనకు మొరపెట్టినప్పుడు, ఆయన దగ్గర రోగిస్తున్నప్పుడు దేవాలయ అయిపోయింది,
చేసినప్పుడు నయోమి జీవితంలో ఎంత గొప్ప కార్యం చేసినాడు దేవుడు. ఈ రోజు మన జీవితంలో కూడా మనం చేసిన తప్పులకు పశ్చాత్తాపడితే ఆయన దగ్గర మోకాలు వేసి, దేవా నా జీవితంలో తప్పులు చేశాను, వీటి వల్ల నేను ఇట్లా వెళ్ళిపోయాను దేవా, నేను వదిలేస్తానని మనం మొరపెట్టినప్పుడు ఆయన మనల్ని అప్పులు చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడండి. మనం చూస్తూ ఉంటాము తప్పుపోయిన కుమారుడు ఎప్పుడైతే తండ్రి కాలం వెళ్ళిపోతాడో ఏమైపోతాడండి, మొత్తం నాశనం అయిపోతాడు, ఉన్నదంతా కుదిరేస్తాడు. ఈ కాలంలో మనం కూడా అలాగే ఉంటాం. తల్లిదండ్రులు చెప్పిన వినే వాళ్ళగా లేవు. మనం యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు లోకం వైపు మనం ఖర్చు పెట్టే సంపాదన కారణండి మనకి అదంతా ఆనందాన్ని కలిగేస్తాం, కానీ శారీరక ఆనందాలను మనం కలిగేసే వాటి వైపు వెళ్ళిపోతున్నాం, కానీ ఆత్మీయ ఆనందం కలిగే దేవుడి దగ్గరికి మనం వెళ్ళేవాళ్ళంగా లేమండి. ఈ రోజు మనం చూసినట్టయితే మన యేసు ప్రభు కూడా తప్పిపోయిన కుమారుడు తిరిగి ఆ దగ్గరికి వచ్చినప్పుడు మెడ మీద పడి ఎట్లయితే ముద్దు పెట్టుకుంటాడో మన దేవుడు కూడా మన కోసం మనము విజ్ఞాపన చేసి మనము ఆయన మన పాపము విజ్ఞాపన చేసినప్పుడు రోధించినప్పుడు ఆయన మనలో కూడా అప్పులు చేర్చుకొని నేనున్నాను నీకు అనేసి ఆయన మన తరపున మాట్లాడేవాళ్ళు ఉన్నామండి. మనల్ని మన సొంత వాళ్ళే కాదంటారు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కాదంటారు. అలాంటి సిచ్యువేషన్స్లో మనకు ప్రజలే కావాలంటారు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ మన బైబిల్లో ఒక వ్యక్తి మొత్తం అనుకున్న ప్రజలందరినీ వదిలేసి వేరే దేశానికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ సొంత వాళ్ళని తనకి కాదు అంటున్నప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళ సొంత వాళ్ళని చెప్పి తిరిగిపోబడటం మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎవరో కాదండి, అర్థం గురించి అందరికీ తెలుసు కదండి. ఆయన ఒక గొప్ప మేలుగా మనం చూస్తూ ఉన్నాం. న్యాయాధిపతులు 11వ అధ్యాయం మనం ఆ అధ్యాయంలో అర్థం గురించి మనం చూస్తూ ఉంటామండి. ఆయన గిలాదు యొక్క కుమారుడు, గిలాదు వంశానికి సంబంధించిన ఒక వ్యక్తి ఈ యొక్క ఈయన వేశ్యకు పుట్టినవాడే మనం చూస్తూ ఉన్నాం. వేశ్యకు పుట్టాలని నువ్వు అన్ని జన్మలో పుట్టినవాడు, నువ్వు ఇక్కడ ఉండడానికి ఏం లేదు అని వాళ్ళు వంశస్థులే వెళ్ళిపోతున్నప్పుడు ఆయనకి ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి వెళ్ళిపోతాడండి. అక్కడి నుంచి వెళ్ళిపోయి టోగు దేశంకి ఆయన పారిపోయి అక్కడ ఆయన నివాసం ఉంది. దేవుని యొక్క విశ్వాసం కలిగిన ఆయన మొరపెడుతూ ఉంటాడు, దేవా నా దాని గురించి నా కోసం ఇట్లా వెళ్ళిపోమన్నాను, నేను ఇట్లా వెళ్తున్నాను. ప్రతి ఒక్క విషయం దేవునితో మొరపెడుతూ వచ్చాడండి. అట్లా మొరపెడుతూ వచ్చినప్పుడు ఒక రోజున అమోనీయులు ఇశ్రాయేలు యుద్ధం ప్రారంభమైనప్పుడు గిలాదు వారికి ఏం చేయాలో తెలియక యెహోవా దగ్గరికి సహాయం కొరకు వస్తారండి. అలా వచ్చారు. ఒకప్పుడు వాళ్ళ గిలాదు వంశస్థులే, నువ్వు నా వంశంలో పుట్టలేదు కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడానికి పనికిరావు అన్న వాళ్ళే తిరిగి వాళ్ళని మళ్ళీ యోగ కల్పించుకోవడం మనం చూస్తాను. ఈరోజు మనం కూడా అలాగే ఉన్నామండి. మన ప్రజలే కావాలి, లోకస్తులే కావాలనుకున్నాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు మనం పెంచుకుంటారు. మనం వాళ్ళని వదిలేసి వచ్చినప్పుడు తిరిగి వాళ్ళే దేవుని నమ్ముకొని మన విషయమై దేవుని దగ్గరికి వచ్చేవారుగా మనం చేయడానికి ఒక మాదిరి కలిగిన దేవుడు మనకి ఉదాహరణగా మనకు చూపిస్తూ ఉన్నాడండి. అలా వెళ్ళినప్పుడు అక్కడ అమోనీయులతో చర్చ జరిపిస్తాడండి. ఈ యోక్త ఇట్లా యుద్ధం జరగడానికి రాయబారం కింద యోక్త వెళ్తాడు. మీకు ఇలాంటి అధికారులందరూ అంటారంటే యోక్త మా తరపున నువ్వు రా అంటే, ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారా, నేను మీ వంశస్థులు కాదంటే కాదన్నారే, ఇప్పుడు మీరు నన్ను ఎలా రమ్మంటున్నారా అనేసి యోక్త అన్నప్పుడు మమ్మల్ని క్షమించండి, మీరు రండి తిరిగి మా వినాదు ప్రజలందరి మీద మిమ్మల్ని అధికారంగా చేస్తాను, మా ఇద్దరి అధికారం మీకు ఇస్తాను, అంతకంటే ఎక్కువ నువ్వే చూసుకుంటూ అని అన్నప్పుడు యోక్త ప్రార్థన చేసుకున్నారుగా మనం చూస్తూ ఉన్నామండి. ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు అమోనీయులతో రాయబారం చేస్తారండి. రాయబారం చేసిన విషయం ఒకసారి చూద్దాం. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 30-31 వచనాలు ఒకసారి చదువుకున్నామండి. చూసారండి, ఇట్లా అనుకొని అమోనీయుల దగ్గరికి రాయబారం అయినప్పుడు అది విఫలం అవుతుందండి. ఎట్లా
తర్వాత ఇశ్రాయేలు తరపున యుద్ధానికి వెళ్తాడు యోక్త. అక్కడ ఉన్న గిలాదు ప్రజలందరూ తరపున ఇతని అధికారం ఉండి అధిపతిగా ఉండి ఎంతవరకు యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధాన్ని గెలిచి తిరిగి వెళ్ళడం చూస్తాం. యేసు ప్రభు వారు మొదలుపెట్టినప్పుడు సమస్తము సాధ్యమే. ఆ యుద్ధాన్ని గెలవలేడు అనుకున్న యోక్త తిరిగి ఆ యుద్ధాన్ని గెలిచి వెళ్ళినప్పుడు ఎంత ఆనందంగా వెళ్ళాడంటే ఏమనుకోవడానికి నాకు ఎదురుగా వచ్చింది నేనైనాను మొదట ఎదురుగా వచ్చింది నేనైనా నీకు అర్పణగా ఇస్తాను అనుకున్నప్పుడు ఆమె కుమార్తె వచ్చిందంటండి. అప్పుడు ఎంతో రోధిస్తాడంట, నువ్వు నాకు ఎదురొచ్చావేంటి, నేను ఇట్లా అవుతుందని అనుకోలేదు అనేసి ఎంతగానో మొదలుపెట్టినప్పుడు ఈ 11 వచ్చాయి, 34, 35 వచ్చినా చూసినట్టయితే ఆమె కనుక అతనికి మగ సంతానమే కానీ ఆడ సంతానమే కానీ లేదు. కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కలుగ చేసింది, నీవు నన్ను తలనెప్పు చేయవరకు ఒకటై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను, నన్ను వెనక్కు తీయలేదు. ఇక్కడ ఏమైందంటే కుమార్తె ఒక్కనొక కుమార్తె. ఇప్పుడు అబ్రహాము ఇస్సాకు ఎలాగో ఈ యోక్తాకు ఈ కుమార్తె ఎలాగో ఒక్కనొక కుమార్తె ఎదురు వచ్చినప్పుడు ఆమె అంటూ ఉన్నారంట, నేను ఇలా ఈ దేవుడికి నేను వాగ్దానం చేసి ఉన్నాను, నాకు ఎదురుగా వచ్చిందని బలిస్తానని వాగ్దానం చేసి ఉన్నాను, నువ్వు నాకు ఎదురు వచ్చావని. ఆ పాప ఏం చేస్తుందంటే ఆ తండ్రి యుద్ధం గెలిచి వచ్చాడని తమ్ములతో నాట్యం చేసుకుంటూ ఆ తండ్రికి ఎదురు రావడము చూస్తాము. ఇలా వచ్చినప్పుడు దేవుడికి లోపలి ఆ విషయంలో కూడా ఆ కుమార్తెను మనం ప్రతిష్ఠించగా మనం చూస్తూ ఉన్నాం. ఇలా మనం చూసినట్లయితే చాలా సందర్భాల్లో దేవుడికి లోబడితే మనం కూడా చాలా విజయాలను పొందుకుంటాం. మనకు సాధ్యం కాని అన్ని విషయాల్లో దేవుడు మనకి విజయాన్ని అందిస్తూ ఉంటాడండి. దేవుడు ఎప్పుడు కూడా జంతువులను పశువులని అర్పణగా కోరుకున్నాడు కానీ మనుషులను ఎప్పుడు అర్పణగా కోరుకోలేదు. ఈ యోక్తాన్ని కూడా దేవుడు పరీక్షించాడు కానీ అసలు ఏం చేస్తాడు అనేసి పరీక్షించాడే కానీ కావాలని ఆ కుమార్తె బలి కోరుకోలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళ కుమార్తెను అర్పణగా ఇవ్వలేదండి, దానికి బదులుగా ఏదో ఇచ్చి ఏదో జీవిని ఇచ్చి ఉంటారు. మనం చూస్తే అబ్రహాము ఇస్సాకు చూసినట్టు ఇస్సాకును బలి అడిగినప్పుడు ఇస్సాకు బదులు అక్కడే ఉన్న మేక పిల్లను బలిగా ఇచ్చిన మనం చూస్తూ ఉన్నాము. దేవుడు మన కష్ట సమయంలో మనం కష్టాల్లో ఉన్నామంటే దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు, మన విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడనే అర్థం. అప్పుడు మనం ఆయనకి రోగిస్తున్నప్పుడు ఆయన మనం విజ్ఞాపన చేసినప్పుడు మన సంగతుల పట్ల మనం చేయించిన క్రియల పట్ల ఆయన ఒక విజ్ఞాపనం మొరపెట్టినప్పుడు ఆయన ఖచ్చితంగా మన ద్వారా ఆలోచించేవాడిగా ఉన్నారండి. ఇలా మనం చూస్తూ ఉంటే మనము ఇప్పుడు మన జీవితాల కోసం మొదలుపెట్టే వాళ్ళకి ఇప్పుడు మనం లేకపోతే కనుక యేసు ప్రభు వారు ఏమన్నారండి, ఇప్పుడు నువ్వు మొదలుపెట్టకపోతే రేపు అన్న రోజు నువ్వు మొదలుపెట్టినా వినిపించదు. అమ్మగా ఎక్కడ ఉంటారండి? నరకంలో. నరకంలో మనం అగ్నిలో పడవేయబడతాం. అక్కడ పండ్లు దొరుకుతాయి, ఏడుపు ఉంటాయి, కానీ అక్కడ ఎవరు వినరండి, వినేవాళ్ళుగా ఉంటారు. మన జీవితాల కొరకు మనం చేసే పనుల కొరకు ఇప్పుడు మనం పెడితే దేవా నేను తప్పు చేశాను, నాకు క్షమాపణ దయచేయి, క్షమాపణను అది దయచేయమని పశ్చాత్తాపంగా పడే మనసు మనకు దేవుడు దయచేసినప్పుడు మనం ఎన్నో ఆశీర్వాదాలను చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే ఇట్లా పేతురు, యోబు, యోహాను ఎంతో మంది ప్రవక్తలు ఇట్లా దేవుడితో తొలగిపోయి విశ్వాసాన్ని కట్టిన అబ్రహాము కూడా ఒకసారి దేవుడిలో తొలగిపోయి మళ్ళీ తిరిగి దేవుడిలో ఎదుగు మనం చూస్తూ ఉన్నాం. అలా దేవుడిలో ఎదిగినప్పుడు ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేసినట్టు కూడా మనం చూస్తున్నాం. ఇలాగే మన జీవితాల్లో కూడా మనం తప్పుపై వెళ్ళిపోతున్నామేమో దేవుడు అంటున్నాడు, నీ జీవితాల వరకు ఇప్పుడు నువ్వు మొరపెట్టకపోతే రేపు అన్నవచ్చు మనం మొరపెట్టిన ఆయన వినరు. తీర్పు దినం ఒకటి ఉన్నది. అప్పుడు ఆయన అంటారంట, భక్తిహీనులందరినీ తీసి పక్కన పాడేస్తారంట. దేవుని నమ్ముతూ విశ్వాసం ఉంది పశ్చాత్తాపడి కృతజ్ఞత కావాలని దేవుడు తీర్పు దినంలో వాళ్ళని పట్టించుకుంటారంట.
ఆ విషయం మనం చూస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయం 49-50 వచనాల్లో ఉంటుంది. అలాగే యుగ సమాప్తి అందు జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరిచి మీరు అగ్నిగుండంలో పడివేయుడు, అక్కడ ఏడుపును పనులు దొరికిపోయి చూసారని. మన యుగ సమాప్తి అంటే మన తీర్పు దినమున దేవుడు రాకడ సమయంలో మనము దేవుని యందు భక్తి కలిగిన వారు ఉన్నామంటే దేవుడు నీతిమంతుల్ని ఆయన పక్కకు తీసుకుని దుష్టులందరినీ పాడవేయడం, విడిచివేయబడడం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మత్స్యకారులు చేపలు కడతారండి. మత్స్య చేపలను ఒక పక్కనేసి పోయిన చేపలంతా మళ్ళీ అందులో పడేయడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు కూడా మనం చేసే పని పట్ల దేవుడు ఒకరోజు తీర్పు దినాన్ని మనం నీతిమంతులు ఉంటే ఆయన పక్కకి మనం వెళ్తాం. ఒకవేళ దుష్టుల మార్గంలో మనం వెళ్ళినట్టయితే దేవుడు అంటున్నాడు మనల్ని కూడా పక్కకి పారవేస్తాడు, తీసివేస్తాడు. మనం ఒక్కసారి నరకంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ అగ్నిగుండంలో వేయబడతాం. అక్కడ కొండలు దొరుకుతాయి, వేడుకలు ఉన్నాయని మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది విశ్వాసానికి మనకు విశ్వాసం ఉంటుంది కానీ పైకి చూపించలేదు. మనం చూసినట్లయితే ఏలియా ప్రవక్త గురించి మనందరికీ తెలిసిందే. ఏలియా బయలుదేవతల మధ్య చేసిన అద్భుత కార్యానికి తెలిసినదే. ఎంత విశ్వాసం ఉన్నట్టే అంత గొప్ప కార్యం చేయగలుగుతాడు ఏలియా అనే ప్రవక్త. అక్కడ బయలుదేవతలు అక్కడ ఉన్న ప్రజలు అందరూ ఒకవైపు, ఏలియా మాత్రం ఒకవైపు. ఆయన చిన్న ప్రార్థన చేశాడు, ఏమని? నువ్వు సర్వశక్తి గల దేవుడు కను నేను నమ్ముచున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నమ్మేలాగా ఈ అద్భుత కార్యము నువ్వు చేయదేవా. చిన్న చిన్న విజ్ఞాపనలు మనం చేసినప్పుడు మనం చర్చలో చిన్న చిన్న విజ్ఞాపనలు చేస్తాం. దానికి మనం రిజల్ట్ కూడా చూస్తూ ఉంటాం. ఎట్లా అంటే ఇప్పుడు మన సాక్ష్యాల రూపంలో మనం చెప్తూ ఉంటాం. మనం చేసిన విజ్ఞాపనకి జవాబు వచ్చినప్పుడు మనకి ఎంత ఆనందం కలుగుతుందో అలాగే ఈరోజు మన జీవితాన్ని పట్ల ప్రతి ఒక్కరు మొరపెట్టే వారంగా ఉండాలని ఈ బైబిల్లో చాలా మంది ప్రవక్తల ద్వారా యేసుప్రభు వారు మనకి తెలియజేస్తూ ఉన్నారు. అప్పుడు ఏదైనా గొప్ప గొప్ప అక్కడ జరిగిన అద్భుత కార్యం అనేది మనం చూస్తూ ఉన్నాం. అక్కడ బయలుదేరులందరూ ఒక కర్రలతో ఒక పోగు ఏరియాకు ఒకటి వేసినప్పుడు అక్కడ కర్రలని పెంచి వాళ్ళు కట్టించినప్పుడు అది వెలగదు. ఇప్పుడు ఏరియా ఏమంటాడు? నీళ్లు పోస్తాడు. ఆ కర్ర నీళ్ళు పోసి ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అన్ని దాని మీదకి వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన ఎంత గొప్ప కార్యాలు చేసినప్పుడు మన జీవితంలో చిన్న చిన్న విషయాల్లో తప్పిపోతున్నాం. మనం దేవుని తెలిసిన వాళ్ళనే తప్పిపోతున్నాం. మనము అన్ని జనులకు బోధించే వాళ్ళని ఉండాల్సిన మనము తప్పిపోయి దేవుని విడిచిపెట్టే వారంగా ఉన్నాం. ఈరోజు మన జీవితాల కొరకు బోధిస్తే దేవుడు మన మనవులను ఖచ్చితంగా విని వాటికి ఖచ్చితంగా జవాబిచ్చి మనల్ని కూడా ఆశీర్వదిస్తాడని దేవుడు ఈరోజు అంశం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. నయోమి ఎట్లయితే తన జీవితాన్ని తిరిగి ప్రారంభించిందో, దేవుని వదిలేసి ఎట్లయితే వెళ్ళిపోయి తిరిగి దేవుని తెలుసుకుని దేవుళ్ళు ఎవరైతే ఎదిగి తన వంశాన్ని అభివృద్ధి చేసుకుందో నయోమి యొక్క జీవితం పట్ల మనం కూడా తెలుసుకునే వారంగా ఉన్నాం. ఈరోజు మనము కూడా నయోమిలాగా తప్పిపోయి మళ్ళీ తిరిగి దేవుని యొక్క పశ్చాత్తాపడి ఆయనలో ఎదిగే వారంగా ఉన్నామా లేదా అని మనం ఈరోజు తెలుసుకుంటూ ఈ రోజు ఇచ్చిన వాక్యాన్ని ముగిస్తున్నానండి. ఆమె